లార్డ్ హల్లెలూయా. రాఫా ప్రేయర్ టెంపుల్ నుంచి మాకు సరే మీ జయమన్న ఒక పరిశుద్ధాత్మ సందేశంతో ఈ రీతిగా రావడానికి దేవుడు సహాయం చేశాడు. 32 ఆదికాండము 26వ వచనం. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా. ప్రార్థన చేద్దాం. ప్రభు అయిన దేవానికి స్తోత్రాలు. ఈ చక్కనైనటువంటి వేళ దేవా, ఈ రవివారమున ప్రభువా దేవా, నీవు ఆశీర్వదించు, నీ కృప చూపించు. నీవు మాతో నాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు రాఫా ప్రేయర్ టెంపుల్ అనేటువంటి ఛానల్ మీరు చూడకపోతే, మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే, ఒకవేళ ఇంతకుముందు మరి చూసినా కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి మా రాఫా ప్రేయర్ టెంపుల్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు సేవలో మీ తోడ్పాటు మాకు అందించండి. ప్రభు సేవలో విజయమన్న. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ 32వ అధ్యాయం 26వ వచనము ఆదికాండము చూస్తే, ఆయన తెల్లవారిపోతుంది నన్ను పోనివ్వు అని ఎవరితో అంటూ ఉన్నాడు? ఎవరంటున్నారు? దేవుని దూత, దేవాది దేవుడు పంపించిన దూత యాకోబుతో చెప్తూ ఉంది, తెల్లవారుతున్నది, నన్ను పోనివ్వండి. హల్లెలూయా. అయితే యాకోబు ఏమంటున్నాడు చూద్దామా? హల్లెలూయా. అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనను. హల్లెలూయా. వా, నీవు, అవును నేను నిన్ను పోనిస్తాను, అవును నేను విడిచిపెడతాను, నువ్వు వెళ్ళిపోవచ్చు, ఈ స్థలమును విడిచి నన్ను విడిచి వెళ్ళిపోవచ్చు, కానీ అంతకంటే ముందు నీవు నన్ను దీవించాలి. హల్లెలూయా. 24 వచనము మనం చూస్తాం. 24వ వచనం ఏంటది? 24వ వచనం చూస్తే క్లియర్గా, యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడేను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత తన అన్న అయిన యోసేపును కలవడానికి యాకోబు వెళ్తున్నాడు. జ్యేష్ఠత్వాన్ని దక్కించుకున్న యాకోబు, జ్యేష్ఠత్వాన్ని దొంగతనం చేసినటువంటి యాకోబు మాయ మాటల చేత తన అన్న అధికారాన్ని, తన అన్న ఆశీర్వాదాల్ని, తన అన్న సమస్తాన్ని, సమృద్ధిని, ముఖ్యంగా తండ్రి దగ్గర నుంచి వచ్చిన ఆశీర్వాదాన్ని దొంగతనము చేసినటువంటి యాకోబు ఇప్పుడు తన అన్నను ఎదుర్కోవడానికి వెళ్తున్నాడు. గనుక పనివాళ్ళని, భార్యలను, పిల్లలను అందరినీ ముందు పంపించాడు. ఎలా పంపించాడో తెలుసా? వందలుగా గొర్రెలు, వందలుగా మేకలు, వందలుగా ఎడ్లు, వందలుగా గాడిదలు, అన్ని కానుకలు ఇచ్చి ముందు వెళ్ళిపోండి, నేను వెనకత్తలు వస్తాను. ఎందుకంటే ముందు యాకోబు ఉంటే ఎక్కడ తన అన్న కోపముతో, ఎక్కడ తన అన్న ఆవేశంతో తను చంపేస్తాడో అని ముందుగా పిల్లల్ని, పనివారుల్ని, దాసుల్ని, భార్యలను, ఒంటెలను, గొర్రెలను, మేకలను, సమృద్ధికరమైనటువంటి కానుకలు పంపించాడు. ఎవరైనా ఇవి ఎవరివి అని అడిగితే, అయ్యా మీ దాసుడైన యాకోబు మీ కొరకు పంపించిన కానుకలని చెప్పండి అని తన పనివారితో చెప్తాడు, భార్యలతో చెప్తాడు, పిల్లలతో చెప్తాడు. యాకోబు ఒక్కడు మిగిలిపోయి ఏం చేస్తున్నాడో తెలుసా ప్రియమైనటువంటి వాళ్ళరా? యాకోబు ఒక్కడు మిగిలిపోయిన ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. 24వ వచనం చూస్తే పెనుగులాట జరుగుతున్నది. యాకోబు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఒక నరుడు యాకోబు దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని దగ్గర నుంచి వచ్చిన నరుడు, దేవుని దగ్గర నుంచి పంపబడిన దేవదూత, దేవుని దగ్గర నుంచి వర్తమానము తీసుకొచ్చిన నరుడు ఆయన. పెనుగులాట మొదలైంది. హల్లెలూయా. పోరాటం మొదలైంది. ఇక్కడ 25వ వచనంలో చూస్తే, తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు అతను ఆయనతో పెనుగులాట వలన యాకోబు తొడగూటి వసలేను అనే మాట మనం చూస్తాం. దేవుని దూతను పట్టుకోవడంలో యాకోబు చూపించే పట్టుదల, యాకోబు చూపించేటువంటి ధైర్యం, యాకోబు చూపించిన విశ్వాసం మనం చూస్తున్నాం. We have seen his wonderful faith. ఇక్కడ డూ ఆర్ డై సిచ్యువేషన్ యాకోబు దగ్గర ఉన్నది. ముందుకు వెళ్తే తన అన్న చంపేస్తాడు,
గనుక ముందుకు వెళ్ళాలి అంటే దేవుని ఆశీర్వాదం అతనికి కావాలి, దేవుని వాగ్దానము అతనికి కావాలి, దేవుని నిశ్చయత కన్ఫర్మేషన్ కావాలి. గనుక ఇప్పుడు ఏం కావాలి? ముందుకు వెళ్తే చనిపోతాడు గనుక ముందుకు వెళ్ళక మునిపే తన డూ ఆర్ డై సిచ్యువేషన్ ని దేవునితో పంచుకోవడానికి ఆ రాత్రి కొండ మీద ఎదురు చూస్తున్నప్పుడు, దేవుని దర్శనం అతను పొందుకున్నప్పుడు, దేవుని దూత అతని దగ్గరికి పంపబడినప్పుడు, ఆ దేవుని దూత వెళ్ళిపోతుంటే అతన్ని పట్టుకున్నాడు, పెనుగులాట స్టార్ట్ చేశాడు, దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పెనుగులాడుతూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డ అతడు ఏమంటున్నాడంటే, నేను వెళ్ళిపోతాను. అతడు వదలటం లేదు. 24వ వచనం చూస్తే, యాకోబు ఒక్కడు మిగిలిపోయిన ఒక నెల తెల్లవారు అతనితో పెనుగులాడాను. హల్లెలూయా. తాను అతన్ని గెలవకుండుట చూసి, యాకోబుని దేవుని దూత గెలవకపోవడం ఏమిటి? దేవాది దేవుని దగ్గర ఉండే దూత, దేవాది దేవుని వర్తమానము తెచ్చే దూత, దేవుని యొక్క దూత ఎంత బలవంతుడు, ఎంత శక్తివంతుడు, ఎంత అభిషేకం ఉన్నవాడు, ఆయన యాకోబుని గెలవటం లేదంటే యాకోబు విశ్వాసం అతన్ని బంధించింది. యాకోబు పోరాటం, విశ్వాస పోరాటం అతన్ని బంధించింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీకు ఆ విషయం తెలుసా? యాకోబు ఎంత చేసినా వదలటం లేదు. హల్లెలూయా. యాకోబు ఎంత ప్రయత్నించినా వదలటం లేదు. ఒక పోరాటమే జరుగుతుంది, ఒక కుస్తీ పోటీయే జరుగుతుంది, ఒక రెజ్లింగ్ అవుతుంది అక్కడ, ఒక కిక్ బాక్సింగే జరుగుతుంది అనుకుందాం, ఒక కుంగ్ఫుయే జరుగుతుంది అక్కడ, ఇంకొక విషయం ఒక తైకొండ పోటీనే జరుగుతుంది. ఎవరికో తెలుసా? సామాన్యమైనటువంటి నరుడుకు. హల్లెలూయా. అసామాన్యమైనటువంటి దేవుని దూతకు, సర్వశక్తిమంతుడైన దేవుని దూతకు, సామాన్యుడైన నరుడుకు ఒక పెనుగులాట జరుగుతున్నది. ఇక యాకోబు పట్టుదల ఆ దూత చూసి, యాకోబు యొక్క ధైర్యం ఆ దూత చూసి, యాకోబు దగ్గర ఉన్న ఆ బలం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, విశ్వాసం అంతే. ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది? విశ్వాసం. వదలటం లేదు. తొడగూటి మీద ఒక తాపు తన్నప్పుడు తొడ ఆ నరం అనేది వసిలిపోయి, ఆ గూడు అనేది పక్కకి వెళ్ళిపోయి, అలాంటి నొప్పి యాకోబుకు కలుగుతుంది. యాకోబుకు ఒక పక్క నుంచి తొడగూటి వసిలిపోయింది. తొడ అంటే ఆ నరం అనేది చిట్లిపోవడం మనం చూస్తున్నాం. ఆ నరం చిట్లిపోయినప్పుడు, ఆ తొడకున్నటువంటి ఆ పట్టు తగ్గిపోయినప్పుడు విపరీతమైనటువంటి పెయిన్, విపరీతమైన నొప్పి, భారభరితమైనటువంటి వేదన. నో, అవేవి పట్టించుకోవటం లేదు. అయినా సరే యాకోబు ఆ దూతని వదలలేదు. ప్రైజ్ ది లార్డ్. ఆ దూత ఎవరనుకున్నావు? దేవుని దూత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 26వ వచనం మనం చూస్తాం. ఆయన తెల్లవారిపోతుందయ్యా, నన్ను వదులు. యాకోబు అంటున్నాడు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను వదలను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు నన్ను ఆశీర్వదించాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను వదలను. ఐ నెవర్ లీవ్ యూ, హల్లెలూయా, అంటిల్ యూ బ్లెస్ మీ. 27వ వచనం మనం చూస్తే ఆయన నీ పేరు ఏమని అడిగాడంట. ఆయన అంటే దేవుని దూత యాకోబుతో అంటాడు, నీ పేరేంటి అని అడుగుతున్నాడు. 27వ వచనం చూస్తాం. ఓకే, అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. డాట్ యాకోబు. హల్లెలూయా. There is nothing in that name. Praise the Lord. Hallelujah. That is a single digit name. Yakobu. English lo Jacob. Jacob అని ఉంటుంది. That is single digit. Hallelujah. యాకోబు. ఓకే అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ, ప్రైజ్ ది లార్డ్, మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక. వావ్. అయ్యా యాకోబు, నీతో నేను ఇంకా పోరాటం చేయలేనయ్యా. దేవుని శక్తిని నింపుకున్న నేను, బలమును నింపుకున్న నేను, దేవుని దూతనే నేను నీతో ఇంకా పోరాటం చేయలేను. హల్లెలూయా. నీవు దేవునితో గెలిచావు, మనుషులతో గెలిచావు గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇజ్రాయేలు. ఇదేంటంటే ఈ నేము అన్లిమిటెడ్. హల్లెలూయా. విస్తారమైన నేము. హల్లెలూయా. అనగా దేవునితో పోరాడేటువంటి నేము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు గెలిచేసావు, నన్ను గెలిచేసావు, మనుషుల్ని గెలిచేసావు అన్నాడు. హల్లెలూయా. ఇక నుంచి నీ పేరు మారుతుంది. హల్లెలూయా. అంటే సింగిల్ డిజిట్గా ఉన్న యాకోబు. యాకోబు అనగా మోసగాడు అని అర్థం. మోసము చేసి బ్రతికేవాడు అని అర్థం. మోసముతో అనేకుల్ని లాయపరుచుకునేవాడు, లోపరుచుకునేవాడు అర్థం.
కుయుక్తులు కలిగిన వాడు అనే అర్థం, మోసపూరితమైన ఆలోచనలు కలిగిన వాడు అని అర్థం, నిజాయితీ లేని బ్రతుకు కలిగిన వాడు అని అర్థం, నిజమైన మాటలు చెప్పనివాడు అని అర్థం. ఇక చెప్పాలంటే నీతి లేనటువంటి వాడు అని అర్థం. ఇంకా చెప్పాలి అంటే దేవునికి దూరముగా ఉన్నవాడు అని అర్థం. ఇంకా చెప్పాలంటే దేవుని ఆశీర్వాదాలు కూడా దొంగతనంగా లాక్కునేవాడు అని అర్థం. యాకోబు అంటే అది సింగిల్ డిజిట్, దట్ ఈస్ ఓన్లీ సింగిల్ డిజిట్. హల్లెలూయా, సింగిల్ డిజిట్. వావ్, దట్ ఈస్ ఓన్లీ సింగిల్ డిజిట్. ఒక్కడే మిగిలిపోయాడు, ఒక్కడే పోరాటం చేశాడు. 24వ వచనం చూస్తే ఒక్కడే మిగిలిపోయాడు, ఒక్కడే పోరాటం చేశాడు. బట్ ఇప్పుడు మల్టిపుల్గా మారిపోయాడు. హల్లెలూయా. ఇజ్రాయేలు అనగా దేవునికి ఇష్టమైన వాడు. ఇజ్రాయేలు అంటే దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వాడు. మనము చూస్తాము, ప్రియమైన దేవుని బిడ్డ, మీ కొన్ని వచనాలు మీకు చెప్తాను. 27వ వచనం, మన 28వ వచనం చూస్తే యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమన్ను. అందుకైన నీవు ఎందు నిమిత్తం నా పేరు అడిగితవని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించారు. ఆమేన్. వా, యాకోబు అడుగుతున్నాడు, నా పేరు అడిగావు కదా, మరి నా పేరు నీకు చెప్పాను కదా, నా పేరు నువ్వు మార్చావు కదా, మరి నీ పేరేంటి? నా పేరు ఎందుకు అడుగుతున్నా? నేను దీవిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆల్రెడీ ఇజ్రాయేల్ అని పెట్టాను. యు బికమ్ ఎ మల్టిపుల్. హల్లెలూయా. నువ్వు విస్తరిస్తావు, సమృద్ధి పరచబడతావు. సింగిల్ డిజిట్ నుంచి మల్టిపుల్ గా లెక్కింప సఖ్యముగానుగా నువ్వు దీవింపబడతావు. నీ తండ్రి అయిన దేవుడు, నీ తండ్రి దేవుడు, వారి తండ్రి దేవుడు అయిన అబ్రహాము ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు. ఇజ్రాయేలుగా నువ్వు మార్చబడ్డా అని చెప్పినప్పుడు ఆశీర్వాదం యాకోబుకు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. 26వ వచనం చూస్తే నీవు ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక 30 యాకోబు, నేను ముఖాముగ్గా దేవుని చూచితిని, ఆయన నా ప్రాణము దక్కిన ఆ స్థలమునకు పెనియేలు అని పేరు పెట్టాను. హల్లెలూయా. పెనుయేలు అంటే దేవుని ముఖము అని అర్థము. ప్రియమైన దేవుని బిడ్డ, 24వ వచనం మనం చూస్తే చూడండి, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. వావ్. ప్రియమైన దేవుని బిడ్డ, యాకోబు మరణానికి సమీపంగా ఉన్నప్పుడు, తన అన్న చేతిలో మరణం తథ్యం అని డిక్లేర్ అయినప్పుడు దేవునితో పెనుగులాడాడు. నాకు ఆశీర్వాదం కావాలి, నేను సింగిల్ డిజిట్గా ఉండకూడదు, నేను మోసగాడిగా ఉండకూడదు, నేను మారాలి, నా జీవితం మారిపోవాలి, నా యొక్క మార్గాలు మారిపోవాలి, నా యొక్క సర్కిల్స్ మారిపోవాలి, నాకు నా ఆశీర్వాదాలన్నీ కూడా మారాలి. పెనుగులాడాడు. ఈరోజు నీ పెనుగులాట ఎవరితో? ఈరోజు నీ పోరాటం ఎవరితో? నిన్ను ప్రేమిస్తున్న వారితో పెనుగులాడుతూ ఉన్నావా? వారిని దూరం చేసుకోవడానికి పెనుగులాడుతున్నావా? వారి ప్రేమని క్యాలిక్యులేట్ చేయలేక, అంటే లెక్కించలేక, అర్థం చేసుకోలేక, ఆలోచన మిస్అండర్స్టాండింగ్ రూట్లోకి వెళ్ళి చాలాసార్లు ప్రేమించే వారితో పెనుగులాడుతూ ఉంటాం. కొన్నిసార్లు తల్లిదండ్రులను అపార్థం చేసుకుని తల్లితో పెనుగులాడుతూ ఉంటాం, తండ్రితో పెనుగులాడుతూ ఉంటాం. ఈ పెనుగులాట వల్ల అపార్థాలే. హల్లెలూయా. ఈ పెనుగులాట వల్ల విడిపోవటమే, ఈ పెనుగులాట వల్ల గ్యాప్, ఈ పెనుగులాట వల్ల మనసులో గాయాలు, ఈ పెనుగులాట వల్ల శత్రుత్వం పెరిగిపోతా ఉంది. నువ్వు పెనుగులాడాలనుకుంటున్నావా నీ స్థితి మార్చబడ్డానికి? నువ్వు పెనుగులాడాలనుకుంటున్నావా నీ భవిష్యత్తు మార్చబడ్డానికి? నువ్వు పెనుగులాడాలనుకుంటున్నావా నీ ఫినాన్స్ మార్చబడ్డానికి? నువ్వు పెనుగులాడాలనుకుంటున్నావా నీ యొక్క ఆర్నమెంట్స్ డెవలప్ అవ్వడానికి, నీ ల్యాండ్స్ విస్తరింపబడ్డానికి, నీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడానికి, నువ్వు ఒక స్పెషల్ ఐకాన్గా ప్రజలకు కనబడడానికి? అయితే నువ్వు నిన్ను ప్రేమించే వారితో పెనుగులాడి అపార్థాలు పెంచుకొని వారికి దూరం అయిపోవద్దు. నిన్ను ప్రేమించే తల్లిదండ్రులతో పెనుగులాడి వారి అపార్థాలు పెంచుకొని వారికి దూరం అయిపోవద్దు. నీ పెనుగులాట దేవునితో ఆరంభించు. ప్రైజ్ ది లార్డ్. నీ పెనుగులాట దేవునితో ఆరంభించి చూడు ఒక్కసారి. ఎన్ని నిమిషాలు పెనుగులాడుతున్నా? ఎంతసేపు పోరాటం చేస్తా ఉన్నాం, ఎంతసేపు ప్రార్థనలో కనిపెడతా ఉన్నాం. అవునా, నిద్ర వస్తుందా మోకరించినప్పుడు? అవునా, బైబిల్ చదువుతున్నప్పుడు నిద్ర వస్తుందా? అవునా, దేవుని గురించి పాడాలంటే సిగ్గుపడుతున్నావా? నాది కాకి గొంతండి. చాలా మొదటి, నాది కాకి గొంతు. నేను పాడితే కాకులన్నీ వచ్చి కావు 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 కావుమంటాయి. ఇది కాకి గొంతైనా దేవుడు వింటాడు. ఒక వ్యక్తి అన్నాడు, పాట పాడమంటే నాకు పాట రాదయ్యా, పాటే తెలియదు నాకు రాగం తెలియదు, పాటే తెలియదు నాకు రాగం తెలియదు, పాడమన్న ప్రభు యేసుని చూసి గట్టిగా అరిచా, ఆరుపై ఒక మెరుపై ఒక పాటగా మారే, నీ మాట చెప్పగానే ఒక పాట ఆయనే,
యేసు నీ ప్రేమయే రాగమాయనే. వావ్, అవునా కాదా? నువ్వు కాకి గొంతు నీకున్నా సరే, అమ్మ నిన్ను తీసుకెళ్ళి కీరవాణి ఆర్కెస్ట్రాలో సింగర్గా చేయడానికి పాడమని చెప్పడం లేదు. అంతకంటే మహోన్నతుడైన దేవుడు నీ కాకి గొంతు ద్వారా మహిమపరచబడాలి, నీ కోయల గొంతు ద్వారా మహిమపరచబడాలి, నీ గాడిద గొంతు ద్వారా మహిమపరచబడాలి. నీకున్న గొంతు ఎలాంటిదైనా, అది చక్కగా ఉన్నా, అసహ్యంగా ఉన్నా, కీచుకీచుమన్నా, సంగీతాలు పలికించిన ఆ గొంతు దేవునికి అర్పితం ఉండాలి. హల్లెలూయా. పాడాలి. పాట పాడడానికి నువ్వు 2 నిమిషాలు ఇస్తున్నావా? బైబిల్ చదవడానికి కొన్ని నిమిషాలు ఇస్తున్నావా? ప్రార్థన చేయడానికి అంటే నీ పెనుగులాట, అది ముఖ్యమైన పెనుగులాట నీకు లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవునితో పెనుగులాటం ఆరంభించు. ఎందుకు నా జీవితం ఇలా ఉంది? ఎందుకు నా ఫినాన్స్? మౌనంగా పెనుగులాడతావా? గట్టిగా అరుస్తూ పెనుగులాడతావా? చప్పట్లు కొడుతూ పెనుగులాడతావా? గంతులు వేస్తూ పెనుగులాడతావా? లేకపోతే నిద్రపోతూ, లేకపోతే మరి చూస్తే సాష్టాంగపడి పెనుగులాడతావా? మోకాళ్ళ మీద పెనుగులాడతావా? లేకపోతే నిద్రపోతూ నీ ఇష్టం. యాజ్ ఆల్వేస్ నీ పెనుగులాట దేవునితో ఆరంభించు. అందుకే మరి చూస్తే లూకాసు వార్త 18వ అధ్యాయము ఒక మాట మనం చూద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనం మనం చూద్దాం. ఎలా ప్రార్థన చేయాలి? వారు విసుకక నిత్యము ప్రార్థన చేయవలను. ప్రైజ్ ది లార్డ్. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయవలనని. హల్లెలూయా. ఎలా ప్రార్థన ఎలా చేశాడు యాకోబు? ఎలా చేశాడు? తొడగూటి మీద తగిలిన దెబ్బ, నరము చిట్లిపోయింది, గూడు వసిలిపోయింది, నొప్పి పెడుతూ ఉంది, దుఃఖం వస్తుంది, కాలు పనిచేయటం లేదు, ఆయనకి తెలుసు. బట్ విసిగిపోలేదు, వదిలేదు. పట్టుకో ఈరోజు దేవుని పాదాలు, వదిలేయద్దు. ఒక పక్కన కన్నీరు వస్తుందా? వదిలేయద్దు. దుఃఖం వస్తుందా? వదిలేయవద్దు. అప్పులు గుర్తొస్తున్నాయా? వదిలేవద్దు. కడుపులో నొప్ప? వదిలేయవద్దు. చుట్టాల నుంచి బాధల? వదిలేయవద్దు. కన్నీడ, దుఃఖమా, అవమానమా, వేదన, నిట్టూర్పా? వెనక్కి చూస్తే శూన్యమా, ముందుకు చూస్తే శూన్యమా? నీకంటూ ఏమీ లేదనుకుంటున్నావా? ఇప్పుడే పట్టుకో, దేవుని పాదాలు పట్టుకో, వదిలేయొద్దు. ఎవరితో పెనుగులాడావు? ఎవరితో పెనుగులాడుతున్నావు? వ్యర్థమైన పెనుగులాట ఎందుకు? వ్యర్థమైన వాదన ఎందుకు? వ్యర్థమైనటువంటి గొడవలు, కయ్యాలు, దుఃఖాలు ఎందుకు నీకు? దేవునితో పెనుగులాడడం స్టార్ట్ చేయి. ఇంతవరకు నీ జీవితంలో పెనుగులాట లేదా? విసిగిపోతున్నావా? గంట సేపు ప్రార్థన చేస్తే విసిగిపోతున్నావు, అరగంట సేపు బైబిల్ చదివితే విసిగిపోతున్నావు, 2 పాటలు పాడితే విసిగిపోతున్నావు. ఎందుకంటే నువ్వెప్పుడు చూసిన ఫోన్ కాల్స్. యు ఆర్ ఆల్వేస్ బిజీ విత్ యువర్ ఫోన్. ఎందుకు పెనుగులాట? ఆపేస్తున్నావు. ఎవరితో పెనుగులాట? చక్కని బంధాలతో పెనుగులాట ఆడి వాటిని దూరం చేసుకుంటున్నావు. దేవునితో పెనుగులాడు. నీ ఆశీర్వాదం కొరకు పెనుగులాడు, నీ బ్యాలెన్స్ కొరకు పెనుగులాడు, నీ అవసరాల కొరకు పెనుగులాడు, నీ జీవితం కొరకు పెనుగులాడు, నీ భవిష్యత్తు కొరకు పెనుగులాడు, నీ అదృష్టం కొరకు పెనుగులాడు, నీ వెలుగు కొరకు పెనుగులాడు, నీ పిల్లల కొరకు పెనుగులాడు, నీ కొరకు పెనుగులాడు, నీ సంతోషం కొరకు పెనుగులాడు. ఎందుకు విసిగిపోతున్నావు? ఎందుకు వదిలేస్తున్నావు? వదిలేదో, పెనుగులాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవునండి, చాలా మంది నేను చూస్తున్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ టు సే దిస్. నా ప్రియమైన తమ్ముళ్ళు, చెల్లెలు, అక్కలు, నా ప్రియమైనటువంటి క్రైస్తవ కుటుంబాలతో నేను చెప్తున్నాను. చూడండి, దేవుని ఛానల్ని చూడాలంటే, వాక్యం చూడాలంటే ఇసుగు వచ్చేస్తుంది వాళ్ళకి. బూతు బొమ్మలు చూడమనండి, అమ్మో, బూతు బొమ్మలు చూస్తూ ఉంటారు. నేను కొంతమంది క్రైస్తవులకు సబ్స్క్రైబ్ చేయండి అయ్యా ఛానల్ అంటే, నోటిఫికేషన్స్ వస్తాయి, మాకు డిస్టర్బ్ అవుద్ది అంట. దేవుని వాక్యం ఇది దగ్గరికి వెళ్తే డిస్టర్బ్ అవుద్ది. ఎందుకు డిస్టర్బ్ అవుద్ది దీనికి? ఎందుకు డిస్టర్బ్ అవుద్ది దీనికి? ఈవిడేమో సెక్స్ బొమ్మలు చూస్తున్నప్పుడు దేవుని నోటిఫికేషన్స్ వెళ్తుంటాయి. ఎందుకంటే పాపంలో పడిపోవద్దని చెప్పడానికి. ఈవిడ సెక్స్ బొమ్మలు చూస్తున్నప్పుడు దేవుని నోటిఫికేషన్ వెళ్తా, పాపంలో పడిపోకు, నేనున్నాను, తప్పు మార్గం, బయటికి రా. ఈడి సెక్స్లో, పాపపులో, వ్యభిచారములో, చీకట్లో, తాగుడులో, బానిసత్వంలో, జోదంలో ఆడి దేవాలయమైన శరీరాన్ని నాశనం చేసుకుంటుంటే దేవుడు కాపాడేటువంటి నోటిఫికేషన్స్ వాడికి డిస్టర్బ్. ఎందుకంటే అందులో ఎక్కువ ఉంటాడు.
ఒక విచిత్రమైన ముఖం ఉందండి ఆవిడది. చండాలంగా ఉంటుంది ఆ ముఖం. ఒళ్ళు కనిపించేటట్టు డ్యాన్సులు వేస్తూ ఉంటారు. 16 సెకండ్లు, 18 సెకండ్లు. ఆ సబ్స్క్రైబర్స్ వేలలో పెరిగిపోతున్నారు. పాపం, ఎందుకంటే ఆ శరీర భాగాలు కనబడతాయని ఒక్కొక్కడు సబ్స్క్రైబులు చేసుకుంటున్నాడు. దేవుని వాక్యం చెప్పమనండి. దేవుని వాక్యం, దేవుని ఛానల్, దేవుని విషయం. ఒక స్త్రీ వాక్యం ప్రకటించినా సరే ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లా. అదే ఒక స్త్రీ అర్ధనగ్నంగా వస్త్రాలు లేకుండా శరీర భాగాలు కనిపించేటట్టు డ్యాన్స్ చేసి ఒకసారి పోస్ట్ చేయమనండి. సబ్స్క్రైబర్స్ పెరిగిపోతారు, వ్యూస్ పెరిగిపోతాయి. ఎందుకంటే పాపం 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 పాపానికి ఈజీగా, పాపంతో పెనుగులాడాలంటే ఈజీ, పాపంతో పోరాడాలంటే ఈజీ, పాపాన్ని తీసుకోవాలంటే ఈజీ, పాపం చూడాలంటే ఇంట్రెస్ట్ వీడికి. పాపంలో ఉన్నవాడికి దేవుని వాక్యం నోటిఫికేషన్ వస్తే డిస్టర్బ్ అవుద్ది కనుక ఇదంటే డిస్టర్బ్. పాపాత్ముడా, పాపాత్మురాల, ఈ జీవితం మంచి మార్గంలో తీసుకురావాలంటే దేవుని ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయరు. ఈరోజు నీ బతికేవంటే, నీ జీవితం ఉందంటే, నువ్వు మాట్లాడుతున్నావంటే, నడుస్తున్నావంటే, ఎగురుతున్నావంటే, తింటున్నావంటే, 10 స్నేహితులతో ఉన్నావంటే, నీ ఇల్లు చక్కగా ఉందంటే దేవుడు. ఆ దేవుని ఛానల్ సబ్స్క్రైబ్ చేయవా? చేస్తే నీకు డిస్టర్బెన్స్, సిగ్గు లేదయ్యా? వెనుగులాట ఎవరితో ఉంది నీది? చూడండి, ప్రజలు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో. భారతదేశానికి స్వతంత్ర పోరాటంలో ప్రాణాలకు తెగించి ఇప్పుడు బతికున్న వ్యక్తి ఒక మార్కెట్లోకి వస్తే ఎంతమంది వస్తారు? ఒక 10 మంది 20 మంది వస్తారు. అదే ఒక శృంగార తార మార్కెట్లోకి వచ్చిందని తెలిస్తే ఎంతమంది వస్తారు? లక్షల్లో పోగైపోతారు ఆమె డ్రెస్ చూడడానికి, అందం చూడడానికి. ఏది ముఖ్యం? నువ్వు భారతదేశంలో ఉన్నావంటే అతని ప్రాణాలకు తెగించి స్వతంత్ర పోరాటం చేసిన అతను ముఖ్యమా? అందరి దగ్గర డబ్బులు దండుకొని తన స్టేటస్ పెంచుకునేటువంటి శృంగారతార ముఖ్యమా? ప్రజలకి ఏం ముఖ్యం అర్థం కావట్లా. శృంగారతారకే ఓటేస్తారు. స్వతంత్ర సమరయోధుని పట్టించుకోరు. దేవుడు నీ ప్రాణాన్ని కాపాడుతుంటే దేవుని పట్టించుకోరు. పాపానికి, పాపపు చూపుకి, పాపపు ఆలోచనలకి, చీకటి క్రియలకు బానిస అయిపోయారు. అందుకే వారి బ్రతుకులో పోరాటం చచ్చిపోయింది, పోరాటం సన్నగిల్లిపోయింది. యాకోబు జీవితంలో అలా ఉండకూడదు అనుకున్నాడు. చీకటి నుంచి బయటికి రావాలనుకున్నాడు. హల్లెలూయా. అందుకే చెప్తున్నాడు క్లియర్గా. మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 43:4లో, యెషయా గ్రంథం 43:4, యెషయా గ్రంథం 43:4లో, నీవు నా దృష్టికి ప్రియుడువైనందున గనుడువైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను. వా, యాకోబుతో చెప్పిన మాట, ఇజ్రాయేలుతో చెప్పిన మాట. నీవు నా దృష్టికి ప్రియుడు అయ్యావు. ఎప్పుడు ప్రియుడయ్యాడుగా యాకోబు? ఎప్పుడు ప్రియుడయ్యాడు? పోరాటం చేసిన తర్వాత, పోరాటములోనే ప్రియుడిగా మారిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ జీవితం ప్రియుడిగా మార్చాలనుకుంటున్నావా? దేవుని సేవలో, దేవుని యొక్క దృష్టిలో, దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క ఎస్టిమేషన్లో వెనుగులాడు. హల్లెలూయా. యాకోబు ఇంకా ఎన్ని సంవత్సరాలు నువ్వు మోసపూరితమైన బ్రతుకులు, మోసగాడిగా, మోసగత్తిగా, మోసాలు చేసే కుటుంబముగా, అనేకుల జీవితాల్ని నాశనము చేసేటువంటి కుటుంబాలుగా మీరుంటారు. ఈరోజే ఇజ్రాయేలుగా మారడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. Are you ready? Are you ready to fight with God? Hallelujah. Are you ready? Really ready? పెనుగులాడు బిడ్డ, పెనుగులాడు నా తమ్ముడు, పెనుగులాడు నా ప్రియమైన చెల్లి, పెనుగులాడు నా ప్రియమైన కుటుంబమా. అయ్యో, ప్రేమగా ప్రేమించే నీ భర్తతో పెనుగులాడి దూరం అయిపోతున్నావే, నీ తమ్ముడితో పెనుగులాడి దూరం అయిపోతున్నావే, నీ తల్లితో తండ్రితో పెనుగులాడి దూరం అయిపోతున్నావు. అర్థవంతమైనటువంటి కార్యాలు చేస్తే నీ ఆశీర్వాదం కొరకు, అయ్యా నన్ను ఆశీర్వదించు, నేను పెనుగులాడతా, నన్ను దీవించు, నేను పెనుగులాడతా, పట్టుకో. హల్లెలూయా. అందుకనే చూస్తాము 1 రాజులు 18వ అధ్యాయంలో మనం ఒక మాట చూస్తాం. 31వ వచనం. 1 రాజులు 18:31. చూడండి,
ఓకే. యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇజ్రాయేలగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్ళు తీసుకుని. హలలో ఏంటంట? ఏంటి? నీ నామము ఇజ్రాయేలగునని వాగ్దానము నొందిన యాకోబు. హల్లెలూయా. నీ నామము ఇజ్రాయేలగునని వాగ్దానము పొందిన యాకోబు లెక్క చొప్పున 12 రాళ్ళు. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ నెంబర్ ఇట్ ఈస్. ఇక్కడ రెఫరెన్స్ చేస్తున్నాడు. అక్కడి నుంచి ఒక్కడిగా ఉన్నటువంటి వ్యక్తి 12 గోత్రాలుగా అవతరించాడు, ఆశీర్వదింపబడ్డాడు, లెక్కింప సఖ్యము సైన్యముగా ఉన్నాడు, శ్రేష్టమైనటువంటి గోత్రాలుగా ఉన్నాడు, శ్రేష్టమైన జనాంగంగా ఉన్నాడు. అశ్రేష్టమైనటువంటి నీ జీవితం ముగింపు పలుకు. చీకట్లో ఉన్న నీ జీవితం ముగింపు పలుకు. అపవిత్రతలో ఉన్న నీ జీవితం ముగింపు పలుకు. పోరాటము లేని నీ జీవితం ముగింపు పలుకు. ఛాలెంజ్ లేని నీ జీవితం ముగింపు పలుకు. పరువు, మర్యాద, గౌరవం, సిగ్గు లేనటువంటి నీ జీవితం ముగింపు పలికే. రోషం కలిగిన జీవితముగా, ప్రతిష్ట తీసుకొచ్చేటువంటి జీవితముగా, అనేకులకు రెఫరెన్స్ కలిగించే జీవితముగా, అనేకులకు ఐకాన్గా నిలబడే జీవితముగా, అనేకులకు అడ్రస్ కలిగినటువంటి జీవితముగా, అనేకులకు వెలుగు మార్గాన్ని ప్రచురించే జీవితముగా, అనేక జీవితాల్లో పోరాటం నింపేటువంటి జీవితముగా, అనేక బ్రతుకుల్లో ఊహించలేని అద్భుతాల్ని యేసుక్రీస్తు నామములో పరిచయం చేసే జీవితముగా ఈ రోజు నుంచి ఉండాలి. ఉంటావు కదూ? మోసగాడిగా ఉన్నటువంటి యాకోబు తన ఆస్తిని, మోసము ద్వారా సంపాదించిన ఆస్తిని అంతటిని ముందు పంపించేశాడు. మోసం ద్వారా సంపాదించిన బంగారాన్ని, వెండిని, ఒంటెలను, గాడిదలను, గుర్రాలను, గొర్రెలను, మేకలను పంపించేశాడు. ఎప్పుడైతే వదులుకోవడానికి సిద్ధపడ్డాడో, మోసం ద్వారా సంపాదించింది, అప్పుడేమన్నాడు తెలుసా? తనన్న, నాకు చాలా ఉన్నాయి, నువ్వే ఉంచుకో. అవి ఉన్నాయి, దేవుని ఆశీర్వాదము ఉంది. ఆమేన్, హల్లెలూయా. త్యాగం, పాపాన్ని వదిలి చూడు, చీకటిని వదిలి చూడు, పోరాటం లేని జీవితాన్ని వదిలి చూడు, అపవిత్రమైన జీవితాన్ని వదిలి చూడు, దుఃఖకరమైన జీవితాన్ని వదిలి చూడు. నీకు డబుల్, త్రిబుల్, విస్తారమైన ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. యాకోబును, మోసగాడిని, మోసంతో ఉన్నటువంటి బ్రతుకుని, చీకట్లో ఉన్నటువంటి బ్రతుకుని దేవుడు మార్చిన దేవుడు, ఇశ్రాయేలుగా చేసిన దేవుడు, ఆ దేవుడు నీ దేవుడు, నా దేవుడే. హల్లెలూయా. నిన్ను అలా ఆశీర్వదించి కాపాడి విస్తరింప చేయునుగాకని కోరుకుంటున్నాను. ఇక నుంచైనా నీ పెనుగులాట ఎవరితోనో చూసుకో. నువ్వు ఎవరితో పెనుగులాడుతున్నావో ఆ పెనుగులాటలో ఫలితం ఉందా, అఫలితం ఉందో చూసుకో. ఆ పెనుగులాట నీకు పనికొస్తుందా, పనికి మాలిన వారిగా నిన్ను చేస్తుందా గుర్తుపెట్టుకో. దేవునితో పెనుగులాడు బిడ్డ, నీవు ఇజ్రాయేలుగా మారు. ప్రభు సేవలో మీ చేయమన్నా రాఫ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.